హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఫైన్. ఏం పేరు మీ పేరు? కమల. కమల గారు, ఎలక్షన్స్ చూస్తున్నారు, ప్రచారాలు అవి ఇవి కొద్ది రోజుల్లో ఉంది. మరి ఈ 2019లో మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజల్ని పరిపాలించే వాళ్ళు, మేలు చేసేవాళ్ళు రావాలని కోరుకుంటాం. ఇప్పుడు ఎవరు ఎలా చేస్తారనేది ఎన్నికల ముందు అందరూ చెప్తారు, ఇది చేస్తాం అది చేస్తామని. కానీ ఎన్నికలు అయిన తర్వాత చేసిన మాటలన్నీ వదిలేస్తారు. కాబట్టి ఎవరు ఎడ్యుకేటెడో వాళ్ళని చూసి వేసుకుందామని అనుకుంటున్నాము. సరే మేడం, మీరు అడిగిన క్వశ్చన్, మీరు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్టే. అంటే ఇప్పుడు కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు 5 years నుంచే చేస్తున్నాడు, సీనియర్. ఇప్పుడు జగన్ అండ్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు పోటీలో ఉన్నారు ఏది ముఖ్యమంత్రి రేసులో. ఈ ముగ్గురిట్లో మీకు ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఎవరు వస్తే మీ బతుకులు బాగుంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు ఇంటింటికి ఉద్యోగాలు అని చెప్పి చంద్రబాబు చెప్పారు. మా ఉద్యోగాలు అయితే ఇప్పుడు వరకు ఎవరికీ రాలా. బేసిక్గా చూసుకుంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వేస్తే ఒకవేళ మేబీ ఉద్యోగాలు ఏమైనా వస్తాయేమన్న ఆలోచనతో ఉన్నాము. అంటే ఈసారి మీరు మార్పు కోరుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నాము. అంటే వైఎస్ జగన్ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయని ఒక నమ్మకంతో మీరు జగన్ని గెలిపియాలని అనుకుంటున్నారు. సరే మేడం, ఓకే. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్, అనుభవం ఉన్న వ్యక్తి, రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అందరు మీలాంటి వాళ్ళే అంటున్నారు. సో ఆయన చేయలేని జగన్ ఎలా చేస్తాడని మీకు నమ్మకం? హామీలు ఇస్తున్నారు, ఇస్తాము అని అంటున్నారు కదా. ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, కానీ పోస్టులు అయితే తీయట్లేదు చంద్రబాబు నాయుడు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే పోస్టులు తీస్తారేమో అన్న ఆలోచన అంతే. సరే మేడం, మరి ఇప్పుడు ఈ 2019 ఎలక్షన్లో చూస్తే కనుక చాలా టఫ్గా ఉండబోతుంది. అంటే జనసేన నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్, జగన్, టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్, బీజేపీ, ఆఖరికి కేఏ పాల్ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడు. మరి ఇంత పోటీని తట్టుకొని ఈసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఎటు చూసినా ఉద్యోగాల మీదే ఉన్నారు. బేసిక్గా వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తే కనుక మాకేమన్నా ఉద్యోగాలు వస్తాయేమో అన్న ఆలోచనలో అందరి మైండ్లోనూ అదే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి రావాలన్న ఆలోచనలో ఉన్నారు అందరూ. వేరే మాట లేదు, నా ఒపీనియన్ అయితే. సరే మేడం, మీరు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఓటర్, చెప్పండి, ఈ 5 years నుంచి ఈ కొత్త రాష్ట్రం, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందా, ఇంకేమైనా అభివృద్ధి చెందాలా? చెందాల్సింది అయితే చాలా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇప్పుడు వరకు బాగానే ఉంది. బాగానే చేశారు. బుజ్జి గారు బాగానే చేశారు. మరి ఈసారి ఇక్కడ ఎవరిని కోరుకుంటున్నారు? ఇక్కడ కోరుకునేది అయితే మరి ఇప్పుడు వరకు బాగానే చేశారు. చేసిన లోటు అయితే ఏమీ చేయలేదు, కానీ ఇప్పుడు వరకు బాగానే చేశారు. మరి ఇక అవి వచ్చే వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది. అలా నాని అని అనుకుంటున్నాను. మొత్తం మీద ఇక్కడ వైసీపీ రావాలి, రాష్ట్రంలో కూడా వైసీపీ రావాలి, మొత్తం మీద జగన్ ముఖ్యమంత్రి కావాలని మీ అభిప్రాయం? అవును, అంతేనా? అంతే. నో డౌట్. 100% పక్కా. నమస్తే అండి, మీ పేరు ఏం పేరండి? నా పేరు ముసలయ్య అండి. ముసలయ్య గారు, ఏం చేస్తారు మీరు? అరటిపళ్ళ వ్యాపారం చేస్తాను. ఎలా నడుస్తుంది మీ వ్యాపారం? పర్వాలేదండి, మన నార్మల్గా ఉందండి. పెద్ద స్పీడ్ వేసగలం కదండి, డల్గానే ఉందంటారు. సరే అండి, మరి వేసవికాలం అంటున్నారు, ఎలక్షన్ సీజన్, కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రిగా? ఇప్పుడు వరకండి మరి చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారండి అన్ని దిక్కులైన. పోలవరం కానీ మామూలుగా ఇది రాజధాని కూడా బాగానే కడుతున్నారు. దాని పెన్షన్లు కూడా బాగా మున్సిపల్ వాళ్ళకి అది బాగానే ఇస్తున్నారండి. బాగానే ఇస్తున్నారండి, వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి నా కోరిక అండి. ఎవరి సంగతి అయింది కానీ నా వరకు నేను మా కుటుంబ సభ్యులు ఆయనకి ఎత్తగా నిర్ణయించుకున్నామండి. ఓట్లు ఎవరు కూడా మనకు అనవసరం అండి, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదండి. నేను కూడా అడిగేది ఏంటంటే, మీ దగ్గరికి వచ్చి మీ అభిప్రాయం ఎంత తెలుసుకున్నా అంటే, నీ అభిప్రాయం ఏంటి కనుక్కుందామని తెలుసుకున్నాను. అంటే పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఆయన బాగున్నారు సార్, బాగానే చేస్తున్నారు. అందరికీ కూడా అండి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రోజు ఊరంతా తిరుగుతూ ఉంటాను పొద్దున్న. బాగానే ఉన్నదండి, జనాలు కూడా అండి బాగా, ముసలోళ్ళు కూడా అండి బాబు మళ్ళీ ఈసారి 3,000 పెన్షన్ ఇస్తారంట. ఆ 3,000 ఇస్తే మా కొడుకులు చూడకపోయినా సరే అండి, పెద్ద కొడుకులాగా ఆయన మాకు రూపాయి డబ్బులు ఇస్తాడు. ముందు ఇచ్చిపోయి పెట్టుబడులు అంటూ ఒకళ్ళు ఉండాలి కదండి. ఇవ్వాలంటే అందరూ చెప్పకండి ఎవరో రూపాయి ఇచ్చేవాళ్ళు కనబడతలే, కానీ ప్రత్యక్షంగా ఆయన ఇస్తున్నాడు. మన చేతికి 1వ తారీఖు వచ్చేటప్పటికి 2,000 రూపాయలు అలా అక్షరాలుగా మేము తీసుకుంటున్నాం. మాకు కావచ్చింది అదే, ఆయనకే ఓటు వేయాలని ముసలి దగ్గర అట్టుపడి కొంటా కొత్త ఉంటారు కదండి. అమ్మ మీ అభిప్రాయం ఏంటంటే, లేదు బాబు పెద్ద బాబుగా ఆయనకే వేయాలి, చంద్రబాబు నాయుడు గారికి రావాలి అని జనాల్లో ఉన్న సింపతి ఉందమ్మా. నేను కూడా అండి మామూలుగా చూస్తున్నా అండి, ఆయన కూడా చాలా బాగా చేస్తున్నాడు. చెప్పడం గురించి కదండి, చాలా బాగా చేస్తున్నాడు. మీకు ఏమైనా వస్తుందా పెన్షన్ కానీ మీ కుటుంబానికి? ఏం పెట్టుకోలేదండి, ఇంటి గురించి కొంచెం హౌసింగ్ లోన్ పెట్టుకున్నా అండి. మరి ఏమైనా ఆయన దయ ఉండి ఏమైనా చేసి పెడతాడు, ఇంకా ఆయన దయ్యాన్ని మన చేసి నమ్మకం ఉందా? మరి అది చేస్తారండి, నాకు ఆశ ఉందండి. ఉందండి. మొన్న అవి పెట్టుకున్నా అండి, పెట్టుకుంటే
కొంచెం ఎన్నికల కారణంగా కొంచెం స్పెండింగ్ పడిందండి. ఆల్రెడీ మళ్ళీ చేస్తారంటే ఆన్లైన్ చేశారండి పాపం. సరేనండి, ఏలూరు ఎట్లా ఉంది? బాగుందా? డెవలప్మెంట్ ఎలా జరిగింది? పర్లేదండి, ఏలూరు బాగానే ఉన్నాయండి. ఇప్పుడు లేబర్ కాలనీలు అయితే చాలా బాగా చేశారండి. సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఈది లైట్లు కానివ్వండి, పంపులు కానీ అన్నీ చాలా బాగున్నాయండి. నేను వెళ్తాను ఎందుకంటే అండి నేను ఒట్లూరు అవతలండి చెరువుపురం వరకు మొత్తం తిరిగి వస్తానండి. ఒట్లూరు అన్నీ తిరుగుతానండి. చాలా దిక్కులండి సిమెంట్ రోడ్లు కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి నిజంగా. ఎక్కువ నువ్వే సర్వే చేస్తాడు. అవునండి, నేను మొత్తం పొద్దున్న నుంచి సాయంగా పొద్దున్న 5 అవుతాయండి, 6 బండి చేస్తానండి. మొత్తం ఏలూరు మొత్తం టౌన్ మొత్తం తిరుగుతూనే ఉంటాయండి. కానీ మళ్ళీ 4 వెళ్తానండి, రాత్రి 11 అండి. అక్కడి నుంచి ఒట్లూరు నుంచి దగ్గర 9:30, 10 బయలుదేరి వస్తాయండి ఏలూరు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నాడు. ఎలా ఉంది ఆయన ఎమ్మెల్యే పనితీరు? బాగుందా? అందరికి అందుబాటులో ఉంటాడు? లేదండి, పొద్దున్న మనం వెళ్ళండి 6 వెళ్ళండి, 7 వెళ్ళండి, గమ్మున లేదని అనరండి. ఆయన కూడా బాగా చేస్తున్నారండి. సరే, ఈసారి నువ్వు ఓటేస్తే ఇక్కడ ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తావు? చంద్రబాబు నాయుడునా ఇంకెవరిని ముఖ్యమంత్రి చేస్తావు? ఇప్పుడు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నదండి బుజ్జి గారండి. మనకి ఎప్పుడు వెళ్ళండి మొన్న నేను వెళ్ళండి, ఎవరు కూడా నాకు ఎందుకంటే నేను వెళ్ళండి, నాకు మట్టుకు చేసి పెట్టారండి. నాకే కదండి, ఎవరు వెళ్ళినా కూడా లేదని అన్న మాట లేదండి. ఆయన చేసి పెడుతున్నారు. ఆయన దృష్టిలో పెట్టి చంద్రబాబు గారు దృష్టిలో పెట్టండి, ఈయన గెలిపించాలని మా కోరిక అండి. అదండి ఈయన లేదండి, ఈయన సింపతి మాత్రం బాగా చేస్తున్నారండి. బాగా నిజంగా అంటే అలా చేసే మనిషి నేను ఇంతవరకు చూడలేదండి, బాగా చేస్తున్నారు. అమ్మ నమస్తే, మీ పేరేం పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారా, మరి ఇప్పుడు ఎలక్షన్స్ చూస్తున్నారు, 2019 హోరాహోరీగా జరుగుతున్న ఎలక్షన్స్. మీరు ఎవరు కోరుకుంటున్నారు ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మీకు? మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది అనుకుంటున్నామండి. ఎందుకమ్మా? అంతా మంచి చేస్తున్నారు. నేను డోకరాలో లేనండి, అయినా సరే ఆయన అంటే అభిమానం ఉంది. ఈయనకి మా ఆయన గారు పని చేయలేరండి, 65 వచ్చినాయి, పెన్షన్ లేదు, పట్టించుకోవట్లేదు. మేము ఒక్క ఆడపిల్ల, మాకు మగపిల్లలు లేరు, మేము కష్టపడి బతకాలి. ఏదైనా మాకు ఆయనకు దారి చూపిస్తే ఏదైనా వ్యాపారం చేసుకుంటామని ఆశిస్తున్నాం. సరే అమ్మా, ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన? బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయండి. మీకు మాత్రం ఏ పెన్షన్ రావట్లేదు, వస్తుందని అనుకుంటున్నారా? మరి వస్తుందని అనుకుంటున్నామండి, చేస్తారని అనుకుంటున్నామండి. చేస్తారని అనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు మీకు ఏం చేయలేదు, కానీ అయినా మీరు నచ్చుతున్నారు. కూడా లేనండి, అయినా సరే ఆయన అంటే అభిమానం అండి. మీకు ఏం అందకపోయినా మీరు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం. మరి ఒకసారి జగన్ అవకాశం ఇవ్వంటున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి అవకాశం మీద నమ్మకం లేదండి. ఆయన అంటేనే మాకు నమ్మకం, ఆయన అంటేనే అభిమానం. మాకు ఓటు వచ్చిన కానీ ఆయనకే వేస్తున్నామండి. అంతేనండి. ఈసారి ఎవరికి వేస్తావు ఓటు? తెలుగుదేశమేనండి, వేరే మాట లేదు, ఇంకేదే మాట లేదండి. ఇంక ఇన్ని మాటలు ఉండవండి, ఒకటే మాట. మాటలు ఉండే మాట్లాడుకోవడాలు కూడా ఉండవు, ఏముండవు. ఎవరి మాట వినే పరిస్థితి కూడా లేదు. అంతే. ఎన్ని ప్రలోభ పెట్టినా కూడా ఏమీ లేదు. మాకు రూపాయి వద్దండి, ఆయనకే ఓటేస్తాం. మేము డబ్బు తీసుకోం, ఎవరెవరు చెప్పినా వినం. మేము ఓటు మటుకు ఆయనకే వేస్తాం. ఎందుకంత అభిమానం? ఆయన అంటే అభిమానమేనండి, ఫస్ట్ కాంచి మాకు తెలుగుదేశం అంటేనే అభిమానం. అంటే ఆయన అంటే అభిమానం, అభివృద్ధి చేస్తాడని అభిమానం. అభివృద్ధి చేస్తాడని, సాయం చేస్తాడని ఆశ. సార్ నమస్తే అండి, మీ పేరేం? బాబ్జీ గారు, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చూస్తున్నారు మీరు అడావిడంతా. ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రిగా? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? అంటే ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది కదండి, ఒక అవకాశం ఇస్తారని. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే మీరు ఒక అవకాశం అడుగుతున్నారు. ఎందుకు సార్ అవకాశం ఎందుకు? ఈసారి చంద్రబాబు నాయుడు ఏం పని చేయలేదు సార్. ఆల్రెడీ నాది హౌసింగ్ లోన్ ఒకటి ఆపేశారు, అంటే దాంట్లో తిరుగుతుందని చెప్పేసి నాకు ఆపేశారు. హౌసింగ్ లోను, మన ఎస్సీ సబ్ ప్లాన్ ఒకటి ఆపేశారు. దాని గురించి అడిగితే నువ్వు దాంట్లో తిరుగుతున్నావు, దీంట్లో తిరుగుతున్నావు అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇంకా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే చేస్తారని నమ్మకంతో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? మరి చేస్తాడు, నమ్మకం ఎందుకంటే రాజశేఖర రెడ్డి వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇంకోటి చేస్తారని నమ్మకం. అంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రంగా ఏర్పడింది, ముఖ్యమంత్రి సీనియర్, ఏమి చేయలేదా? ఏ అభివృద్ధి జరగలేదు అంటారా? మాకైతే జరగలేదు. కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు తప్ప మా అవుట్ సైడ్ ఉన్న ఎవరికి జరగలేదు. జరగలేదు. సరే సార్, ఏలూరు నియోజకవర్గ ఓటర్ మీరు, ఎలా ఉంది సార్ ఈ నియోజకవర్గం? అభివృద్ధి చెందిందా? లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? లోకల్ ఎమ్మెల్యే పనితీరు బాగుంది, కానీ ఈసారి నాని గారు వస్తారంటే బాగుంటుందని. ఏది వైఎస్ఆర్సీపీ నుంచి? ఆళ్ళ నాని గారు వస్తే బాగుంటుంది. గత ఎమ్మెల్యే ఏం పని చేయలేదా? చేశారు కానీ కొన్ని కార్యకర్తల వరకు పనులు అన్నీ, కానీ అవుట్ సైడ్ వరకు ఎవరు కావాలి. డెవలప్మెంట్ ఎలా కనబడుతుంది సార్ ఇక్కడ? ఇంకా పూర్వంలాగానే ఉంది సార్. పూర్వంలాగానే ఉంది, ఏం చేంజ్ కాలేదా? చేంజ్ కాలేదు.
సరే సార్, ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరు సీఎం అయితే బాగుంటుంది, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది, స్ట్రేట్గా చెప్పండి. మాకు స్టేట్కి అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాం కావాలి మాకు. ఇక్కడైతే నాన్నగారు అయితే బాగుంటుందని మా ఆలోచన. నో డౌట్. నో డౌట్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.